హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాంటసీ బాబాజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పబోతున్నా. మీరు చాలా ప్రిడిక్షన్స్ వీడియో చూస్తుంటారు, బట్ ఎక్కడ దొరకని టాక్టిక్స్ అండ్ కీ ఫ్యాక్టర్స్ మీకు తెలియని కూడా ఈ వీడియోలో కవర్ చేయబోతున్నా. వాటిని యూజ్ చేసుకుంటే మీరు డిఫరెన్షియల్ 1-2 ప్లేయర్స్ని పెట్టేసి మ్యాచ్ని క్లోజ్అప్ చేసేయచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో మొత్తం అయిన తర్వాత వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తెలుగులో ది బెస్ట్ ప్రిడిక్షన్స్ వేరే ఎక్కడ కనబడవు, ఐ స్వేర్. వెళ్తే ఇప్పుడు డైరెక్ట్ టీమ్ క్రియేట్ చేసుకుంటేనే నేను మాట్లాడతా. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి టాక్టిక్స్ గురించి మాట్లాడితే మనకి ఆల్రౌండర్ సెక్షన్లో బౌలింగ్ సెక్షన్లో చూసుకుంటే రషీద్ ఖాన్ అండ్ గుర్బాజ్ అండ్ ఇబ్రాహీం. ఓకే, ఇబ్రాహీం అండ్ గుర్బాజ్ వికెట్ కీపర్ సెక్షన్లో, అండ్ బౌలింగ్ సెక్షన్లో మనకి కేశవ్ మహారాజ్. ఈ నలుగురు కూడా టాక్టిక్స్లో కీబోర్డ్స్ అయితే కాబడుతున్నారు. సో వీళ్ళు ఇంపార్టెంట్ పిక్స్ ఎందుకు అవుతున్నారంటే చూసుకోండి. ఫస్ట్ థింగ్, సౌత్ ఆఫ్రికా వాళ్ళు వీళ్ళిద్దరి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేస్తారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ వరల్డ్ కప్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ 1 రన్ పార్ట్నర్షిప్ ఎవరిదన్నా ఉందంటే అది గుర్బాజ్ది, ఇబ్రాహీం జార్దాన్దే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కేశవ్ మహారాజ్ ఎంత క్రూషియల్ కాబోతుంది ఈ మ్యాచ్లో అనేది చూడాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, దీనికి రైట్ హ్యాండ్ బ్యాటర్స్ మీద చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. 6 ఇన్నింగ్స్ ఆడితే 9 వికెట్లు ఏమో తీసిండు. దీనివల్ల రైట్ హ్యాండ్ హ్యాటర్స్ మొత్తం కూడా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ టీంలో టాప్ మొత్తం వాళ్ళే ఉన్నారు, రైట్ హ్యాండర్సే. సో తను చాలా క్రూషియల్ కాబోతుండు, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోరి. ఇంకోటి ఏంటంటే టాస్ ఫ్యాక్టర్ ఎందుకు చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ని చేజ్ చేసేటట్టు చేస్తేనే సౌత్ ఆఫ్రికా విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మోస్ట్లీ సౌత్ ఆఫ్రికాకి కొంచెం టఫ్ ఛాన్సే ఎదురవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ వరల్డ్ కప్లో 5 మ్యాచెస్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 4 సార్లు విన్ అయింది ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సో అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఇంకోటి, సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా గుర్బాజ్ ఇబ్రాహీంని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవుట్ చేస్తేనే బెటర్. ఎందుకంటే వీళ్ళిద్దరు యావరేజెస్ చూసుకుంటే మనకి 74 ఉంది, ఇద్దరు పార్ట్నర్షిప్ యావరేజ్ చూసుకుంటే ఇదే టాప్ యావరేజ్, అది కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోండి ఇంకోటి మీకు డికాక్ని సౌత్ ఆఫ్రికా వాళ్ళు డికాక్ని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. ఓకే, ఇక్కడ చూసుకోండి డికాక్ వికెట్ కీపింగ్ సెక్షన్లో డికాక్ని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎట్లా ట్యాకిల్ చేస్తారనేది క్వశ్చన్ మార్క్. తినకి బౌలర్స్ ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేసినప్పుడు ఎక్కువసార్లు అయితే అవుట్ కాలేదు. ఓకే, కానీ అరౌండ్ ద వికెట్ వచ్చినప్పుడు మాత్రం చాలా తక్కువ యావరేజ్ ఉంది. ఓకే, చాలా తక్కువ యావరేజ్ ఉంది, 22 యావరేజ్ ఏమో ఉంది. సో అరౌండ్ ద వికెట్ వేసి తినని అవుట్ చేసే ఛాన్సెస్ కూడా హైగా ఉన్నాయి. ఓకే, ఇంకా సౌత్ ఆఫ్రికా రషీద్ ఖాన్ ఎట్లా మనకి తీసుకుంటుంది అనేది పెద్ద క్వశ్చన్ కదా, మీకు తెలిసే ఉంటుంది. మ్యాచెస్లో ముందుండి నడిపిస్తుండు మిడిల్ ఆర్డర్లో. తనకి ఎగనెస్ట్గా రషీద్ ఖాన్కి మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక బ్యాటిల్ కాబోతుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే సౌత్ ఆఫ్రికాస్ బిగ్గెస్ట్ థ్రెట్ చూసుకుంటే మనకి నూర్ అహ్మద్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి చాలామంది స్పిన్నర్స్ని క్లాస్ అండ్ డైరెక్ట్ మంచి బ్యాట్ స్ట్రైక్ రేట్తో ఆడుతుండే స్పిన్నర్లని, అదైతే చూసుకోండి. అండ్ మర్క్రమ్ చూసుకున్నా కూడా, అండ్ మర్క్రమ్ అయితే ఈ మ్యాచ్లో మ్యాక్సిమం నూర్ అహ్మద్కి లేదా రషీద్ ఖాన్కి దొరికే ఛాన్సెస్ హైగా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నూర్ అహ్మద్కి లేదా మొహమ్మద్ నబీకి డేవిడ్ మిల్లర్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్పిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మిల్లర్, మర్క్రమ్ వీళ్ళిద్దరూ స్పిన్నర్స్కి చాలా స్ట్రగుల్ అవుతారు, అదైతే మైండ్లో పెట్టుకోండి. ఇక మహారాజ్ గురించి నేను స్టార్టింగ్లోనే చెప్పినా కదా దీనిని ఎలా ఫేస్ చేస్తారని. 6 ఇన్నింగ్స్లో 9 వికెట్స్ తీసిండు రైట్ హ్యాండర్స్ మీద. సో అది గుర్తుపెట్టుకొని టీమ్స్ క్రియేట్ చేసుకోండి. ఇంపార్టెంట్ ప్లేయర్స్ విషయానికి వస్తే మీకు ఇక్కడ ఆల్రౌండ్ సెక్షన్లో గుల్బాద్ నైబ్ ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే బౌలింగ్ సెక్షన్లో నోర్జే, వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయితే కాబోతున్నారు. ఓకే, సో ఫైనల్ టీం అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తా. యాజ్ ఆఫ్ నవ్ అయితే నేను వీళ్ళకి ఎవరు కీ ఫ్యాక్టర్స్ అనేది అయితే చెప్పినా కదా, సో వీళ్ళు కీ ఫ్యాక్టర్స్ కాబోతుర్రు. ఈ 2 పార్ట్నర్షిప్ని అయితే వాళ్ళు బ్రేక్ చేస్తే చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ డికాక్ని ఎలా ట్యాకిల్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ట్రంప్ కార్డ్ విషయానికి వస్తే మీకు కేశవ్ మహారాజ్ అయితే ట్రంప్ కార్డ్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఓకే, సో ఓవరాల్గా ప్రిడిక్షన్ అయితే ఇది. ఇంకా మీకు స్మాల్ లీగ్ టీమ్ ప్రిడిక్షన్ కావచ్చు అండ్ గ్రాండ్ లీగ్ టీమ్స్ కావచ్చు, మీకు
టెలిగ్రామ్ ఛానల్లో వస్తాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళకి మీకు కీ ఫ్యాక్టర్స్ టాక్టిక్స్ మాత్రమే చెప్పిన, ఎందుకంటే అందరు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు. బట్ రేపు సెమీఫైనల్ కాబట్టి ఎట్లా ప్రిడిక్ట్ చేయాలంటే అందరూ ది బెస్ట్ ఇవ్వాలనే చూస్తారు. బట్ అక్కడ బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఎవరు వెళ్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, ఈ కాంబినేషన్ తోటి మ్యాచెస్ ఆడడానికి చూస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, డేవిడ్ మిల్లర్, ఓకే, డేవిడ్ మిల్లర్ స్పిన్నర్స్కి అవుట్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. మర్కరం కూడా అవుట్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో ప్రిడిక్షన్ మంచిగా చూడరి. అండ్ బౌలింగ్ సెక్షన్లో చాలామంది కేశవ్ మహారాజ్ని పక్కకు పెడతారు. సో కేశవ్ మహారాజ్ రేపు టీంలో ఉండడం చాలా ఇంపార్టెంట్. తనని టీంలో తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ టీంతో వెళ్తే మీరు అయితే విన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ మిల్లర్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ మర్కరమ్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఇక్కడ కేశవ్ మహారాజ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎట్లా యాడ్ చేసుకోవాలి, అసలు ఎట్లా ప్రిడిక్షన్ చేయాలి అనే టెన్షన్ మీకు అవసరం లేదు. నేను ఇప్పుడు టాక్టిక్స్ చెప్పినా కదా, ఎవరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని. సో నేను రేపు ఏం చెప్తా మీకు డైరెక్ట్ లైక్ చూసుకోండి. స్మాల్ లీగ్ టీమ్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఓకే, ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు.